మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పోస్ట్ ద్వారా మనం కూడా క్రమశిక్షణలో ఉండాలి. మన పార్టీని స్వేచ్ఛగా మాట్లాడుకునే అవకాశం మన నాయకులందరికీ ఉంటుంది. కానీ అది 4 గోడల మధ్య మాట్లాడుకోవాలా. బయట లక్ష్మణ రేఖ అనేది మనకందరికీ తెలుసు. లక్ష్మణ రేఖ లోపల మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవచ్చు. లక్ష్మణ రేఖ అవతల పోయినప్పుడు ఆ మాట్లాడే వాళ్ళకి మాకు కూడా ఇబ్బందులు కలిగించకుండా చూడాలని కాంగ్రెస్ పార్టీ చిన్న కార్యకర్త నుంచి పెద్ద కార్యకర్త వరకు ఈ క్రమశిక్షణ పాటించడం ద్వారానే 100 సంవత్సరాలకు మించి కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఇక్కడికి వచ్చింది. ఇంకా ఈ భారతదేశంలో ప్రజలు ఉన్నంత కాలం కాంగ్రెస్ పార్టీ కొనసాగుతూనే ఉంటుంది. అందులో సేవ చేసే అవకాశం మాకు ఇంతకుముందు చిన్నారెడ్డి గారికి, అదే రకంగా కోదండరెడ్డి గారికి, ఇక్కడ మన ఎంపీలు, ఎక్స్ఎమ్మెల్యేలు, చైర్మన్లు, వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తూ రావటం వల్ల బతికుంది. వారందరి ఆలోచన, ప్రజల ఆలోచనే నా ఆలోచన తప్ప నేను ప్రత్యేకంగా ఇదేదో అధ్యక్షుడయ్యాడు కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు చేసే కార్యక్రమం కాకుండా ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా లక్ష్మణ రేఖ దాటిన వాళ్ళ మీదనే ఏదైనా కార్యక్రమాల గురించి ఆలోచిస్తారని అందరికీ మాటిస్తూ ఈ పదవిలో కూర్చోబెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కి, తెలంగాణ పార్టీ అధ్యక్షుడికి, ముఖ్యమంత్రికి, మరి రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు వారికి, అదే రకంగా దీనికి సహకరించినటువంటి మీనాక్షి నటరాజన్ గారు కొత్తగా వచ్చారు, వారి స్థాయిలో జరిగింది. వారికి అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ